హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో రైతు భరోసా సంబంధించి ఉగాది కానుకగా ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇప్పటికే వానాకాలం సీజన్ సంబంధించి పంట పెట్టుబడి అయితే సాయం అయితే అందజేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం ప్రతిరోజు కొత్త అప్డేట్స్తో అందిస్తున్నారు కదా. వానాకాలం సీజన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఎకరాల వారీగా పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 నుంచి దాదాపు ఒక వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపుగా 8,400 కోట్ల రూపాయలు అనేది దాదాపుగా 1,5 కోటిన్నర ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అయితే అందించడం అయితే జరిగింది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అందించారు. గత ప్రభుత్వం వచ్చిన దానికంటే 1,000 రూపాయలు అడిషనల్గా ఇచ్చి మన అకౌంట్లో అయితే డబ్బులు అనేది ఫుల్ ఫ్లెజ్గా అందరి అకౌంట్లో అయితే జమ చేయడం జరిగింది. యాసంగి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు. రైతు భరోసా ఇగో వస్తుంది ఆగో వస్తుంది అనే విధంగా జనవరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఫిబ్రవరి, మార్చి ఈ తెలంగాణలో ఉన్నటువంటి రైతులు అయితే ప్రభుత్వం చెప్తూ వస్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, మధ్యలో ఎలక్షన్లన్నీ ఈ విధంగా నడుస్తూ వస్తుందన్నమాట. అయితే ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డేట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఉగాది కానుకగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పైన ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ముందుగా ఎవరికి ముఖ్యంగా డబ్బులు అనేది రాబోతున్నాయి ఏంటి, ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఈసారి ఎంత మొత్తంలో తొలగించబోతున్నారు, కొత్త మార్పులు ఏంటి, కొత్త విధానం ఏంటి, ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఉగాది పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి శుభవార్త చెప్పడం జరిగింది. ఇందులో వచ్చేసి సాదా బైనామాల భూములకు త్వరలో పరిష్కారం ఇస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఈ నెల 22వ తారీఖు నుంచి అయితే రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక రైతులకు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో 25.35 లక్షల రైతు కుటుంబాలకు 20,616 కోట్లు 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు ఆత్మగౌరవంతో బతకడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, వారి అకౌంట్లో డబ్బులు అనేది జమ చేశామని, సో వారికి విముక్తి కూడా కల్పించామని, ప్రతి ఎకరానికి కూడా 12,000 రూపాయల చొప్పున రైతు భరోసా అందజేస్తామని, ఇప్పటికే ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద అందించిందని, ఏ ప్రభుత్వం చేయని ప్రభుత్వం తాము మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సన్నవడ్లకు డబ్బులు అనేది అందిస్తూ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో రైతులకు సంబంధించి మరొక కీలక అప్డేట్ ఇచ్చారు. ఒక చివరి తేదీలాగా ఇచ్చారనమాట. ఈ తేదీలోగా అప్లికేషన్ చేసుకున్న వారికి రైతు భరోసా నిధులు జమ కావడం జరుగుతుంది అంటున్నారు. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఎవరైతే ఉన్నారో వారు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారు తప్పనిసరిగా ఈ నెల 20 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి వ్యవసాయ అధికారులు, అదేవిధంగా రైతులకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్, బ్యాంక్ పాస్ పుస్తకం, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్లో కాపీలు అయితే ఇవ్వాలని చెప్పేసి, వల్ల అర్హత సాధించి రైతు భరోసా కూడా నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించి లబ్ధి పొందాలనే రైతులకు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నమాట. ఎవరు అర్హులు ఏంటనేది చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నిబంధనల ప్రకారం 2026 ఫిబ్రవరి 28న తమ పేరు మీద భూమి పట్టా పాస్ పుస్తకం పొందిన వారు కూడా అర్హులు అవుతారనమాట. రెవెన్యూ రికార్డులో ధరణి కావచ్చు, భూ పోర్టల్లో కావచ్చు డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తయిన రైతులు అర్హులు అనమాట. సాదాబైన కలిగిన వారు సైతం రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 28 తర్వాత కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారు దరఖాస్తు అనేది చేసుకోవాలన్నమాట. దరఖాస్తుకు సంబంధించి ముఖ్యంగా గతంలో చెప్పినట్టుగా నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో డీబీటీ పద్ధతులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. పెట్టుబడి సాయం కింద విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చుల కోసం ఆధారపడకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. ఈ రైతు భరోసా సకాలంలో అందిస్తే రైతులకు మరింత మేలుగా జరుగుతుందని చెప్పేసి, సో మొత్తానికి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో దీనిపైన ప్రభుత్వం నుంచి అప్డేట్స్ కూడా ఇస్తూ ఉన్నారనమాట ప్రతిరోజు. ఇప్పుడు తెలంగాణలో రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఏదైతే ఉందో రేవంత్ సర్కారు శుభవార్త అందించింది. రైతు భరోసా నిధుల విషయంలో కీలక మార్పులు చేసింది. ఇక నుంచి తొలి విడతలోనే
రైతులకు లబ్ధి చేకూరబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఎకరం భూమి ఉన్న రైతుల నుంచి మొదలు పెడితే విడతల వారీగా ఎక్కువ పొలం ఉన్నటువంటి రైతులకు నిధులు అనేది జమ చేసేవారు. దీనివల్ల 7-8 విడతల్లో ఇచ్చేవారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో 90 రోజులు అంటే 3 నెలల సమయం పట్టేది. దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనేవారు అని చెప్పేసి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందడానికి చాలా ఆలస్యం అవుతుందని ఈసారి ప్రభుత్వం గుర్తించి రేవంత్ సర్కారు దీనికి స్వస్తి పలికిందనమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3-4 నెలల నుంచి దాదాపు రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మొత్తానికి ఈసారి తొలి విడతలోనే రైతులందరి అకౌంట్లో డబ్బులు అనేది పడే విధంగా కొత్త నిర్ణయం, కొత్త విధానం తీసుకొచ్చారు. ఎకరం భూమి డబ్బులు జమ కావడం జరుగుతుందన్నమాట. సో ఇక తొలి విడతలో ఎకరం భూమి రైతులకు రైతు భరోసా అకౌంట్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఏదైతే భూమి కలిగి ఉన్న వారందరికీ ఇవ్వబోతున్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా వచ్చేసి 10 ఎకరాలు ఉందనుకో, అందులో 1 ఎకరం ఉన్న రైతులు అంటే 10 ఎకరాల్లో 1 ఎకరం కూడా ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు 1 ఎకరం ఉన్న వారికి వస్తుంది 10 ఎకరాలు. ఆ విధంగా అన్ని ఎకరాలు ఉన్నా కూడా 9 ఎకరాలు పక్కన పెట్టలేదు. అంటే 5 ఎకరాల్లో ఫర్ ఎగ్జాంపుల్గా 4 ఎకరాల వరకు తర్వాత విడుదల వస్తుంది, 1 ఎకరం వరకు వస్తుంది అనమాట. దీన్ని బట్టి అందరికైతే ఒకేసారి అయితే ఎకరం వరకు ఉన్న వారికి పైసలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల 70 లక్షల మంది రైతులకి నెల 22వ తేదీన నార్మట్లో జరిగే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించి నేరుగా రైతుల ఖాతాల్లో 3,590 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయబోతున్నారు. మిగతావి తొలి విడత అయిపోయినాక 2వ విడత 20 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏప్రిల్ నెల ఆఖరులో మరో 3వ విడత స్టార్ట్ అయ్యి అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందించడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికైతే రైతులకు ఈసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే అందించబోతున్నారు అనమాట. గతంలో ఏం చేశారు, మనకు వానాకాలం సీజన్లో చాలా మందికి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రేషిడెన్షియల్ పనికిరాని భూములు పడగబడ్డ భూములు ఉంటే వారి అందరినీ తొలగించారు. తర్వాత ఏం చేశారు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి రైతు భరోసా అని చెప్పేసి కొంతమందికి అయితే దాదాపుగా ఉన్న డేటా ప్రకారం అందరికి ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఎంసెట్ టెక్నాలజీ లేదంటే శాటిలైట్ టెక్నాలజీ మ్యాపింగ్ అనేది అదేవిధంగా జర్మన్ టెక్నాలజీ వాడుకొని అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆ బాధ్యత అప్పగించిన తర్వాత వారందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి విధానం ఫాలో అయితే దాదాపు 10-12% మేర తగ్గుతుందని చెప్పేసి. అయితే ఇప్పుడు తెలంగాణలో రైతులకు సంబంధించి ఏదైతే గతంలో వానాకాలం ఇచ్చారో ఆ డీటెయిల్స్ ప్రకారం దాంతోపాటు గతంలో 69 లక్షలు అంటే 1 లక్ష సంఖ్య పెరిగిందనమాట. సో ఇప్పుడు మొత్తానికైతే పాత విధానంలో కంటిన్యూ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ 1 ఎకరం వరకు దాదాపు 6,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది. కొత్త వారికి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మాకు పిఎం కిసాన్ పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కాలేదని అంటున్నారు. దీనికి ప్రధానంగా ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంతమందికి ఈ కేవైసీ కాలేదంటున్నారు. అదేవిధంగా కొంతమందికి మాత్రం బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ కావడానికి కొంతమంది కాకపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు కూడా చెప్పారు. ఆదాయ పన్ను కట్టేవారు. అదేవిధంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 32,000 మందిని తొలగించినట్లు, సో దాంతో డీటెయిల్స్ అనేది మ్యాచ్ అయినట్లయితే తీసేస్తున్నారు. వారికి కూడా డబ్బులు జమ కాలేదు. కొంతమందికి ఏమో ఈ కేవైసీతో పాటు ఐఎఫ్సి కోడ్, పట్టా పాస్ పుస్తకం, ల్యాండ్ రికార్డు ఇవన్నీ కూడా సరిగా లేవన్నమాట. అటువంటి వారు కూడా పర్లేదు. కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్లో చెక్ చేసుకుంటున్నారు. ఆ పోస్ట్ ఆఫీస్ కాకుండా బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇచ్చారో దాంట్లో చెక్ చేసుకోండి, ఒకసారి వెరిఫై చేసుకోండి. అదేవిధంగా వ్యవసాయ అధికారిని కూడా సంప్రదించండి. అప్పుడు మాత్రమే మీకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. ఒకవేళ రాకపోయినా కూడా మనకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ని అయితే ఒకసారి సంప్రదించి తగిన పత్రాలు ఇవన్నీ డాక్యుమెంట్లు ఇవన్నీ అప్లికేషన్ చేసుకున్నట్లయితే రావడం జరుగుతుంది అనమాట.